నేను ఇలాంటి పరిస్థితి వస్తుందని, ఇలాంటి ఒక వీడియో చేస్తా అని నేను కల్లో కూడా అనుకోలేదు. నా ఛానల్‌లో ఎప్పుడు డివోషనల్‌కి సంబంధించిన వీడియోస్ అయినా, లేదా ఏదైనా అప్డేట్సే చేయాలనుకున్నాను. కానీ ఈ వీడియో చేయాల్సిన అవసరం ఉంది. అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చేస్తున్నాను. నాకు తెలిసిన ఒక కెమెరామెన్ 24 అవర్స్ నాతోటే ఉండే, నాకు సంబంధించిన నా కెమెరామెన్ ఈయన సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కారణం ఏంటి అంటే, ఒక అమ్మాయి లవ్ ఫెయిల్యూర్. సో వయసు వాడిది 21 ఏళ్ళు. 21 ఏళ్ళకి ప్రేమ, అది ఫెయిల్యూర్. ఇక్కడ వాడికి ఈ ఫెయిల్యూర్కి అడ్డొచ్చింది ఏంటంటే కులం. 3-4 ఏళ్ళుగా ఆ అమ్మాయితోటే తిరుగుతున్నాడు. అయితే ఆ అమ్మాయి ఎంగేజ్మెంట్ అయిందని, నాకు ఇంకొక అతనితో ఎంగేజ్మెంట్ అవుతుంది అని మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని చెప్పి వాడికి చెప్పింది. ఆ విషయాన్ని వాడు ఒక నెల నుంచి మాతో మాట్లాడుతూనే ఉన్నాడు. అప్పటికి వాడికి చెప్తానే ఉన్నాం, ఒరే ఆ అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి మేమందరం సపోర్ట్ చేస్తాం, ఇద్దరు మేజర్సే కాబట్టి. కానీ ఒప్పుకోని అమ్మాయిని ఇంట్లో వాళ్ళు పరువు మర్యాద అని చెప్తుంటే, అటువంటి అమ్మాయిని తీసుకొచ్చుకొని నువ్వు ఎలా ఎంగేజ్మెంట్ చేసుకుంటావు అని చాలాసార్లు చెప్తానే ఉన్నావు. ఆ అమ్మాయి నీతో ఉండదు, నువ్వు పెళ్లి చేసుకున్నా ఉండదు, వేస్ట్ అని చెప్తానే ఉన్నావు. అయినా కానీ ఆ అమ్మాయి నన్ను సిన్సియర్గా లవ్ చేస్తుందక్క, కానీ ఇంట్లో వాళ్ళకి భయపడుతుందని వాడు చెప్పాడు. ఇక 2-3 రోజులలో అమ్మాయి ఎంగేజ్మెంట్ ఉంది అని తెలిసిన సమయంలో వాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అయితే ఇక్కడ అమ్మాయి సిన్సియర్గా వాడిని లవ్ చేస్తుంటే ఇంట్లో వాళ్ళకి సర్ది చెప్పుకోవచ్చు, లేదా అనకూడని మాట అయి ఉండొచ్చు, కానీ ఇంట్లోంచి వెళ్ళి రావచ్చు. ఈరోజు కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. పిల్లలు పుట్టిన తర్వాతనో ఏదో ఒక విధంగా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇక్కడ అమ్మాయికి కులం గుర్తొచ్చింది. నీది తక్కువ కులం అని మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేరు అని వాడితో చెప్పిందంట. అమ్మ నువ్వెవరో నాకు తెలీదు, తెలిసినా నేను ఇక్కడ ప్రస్తావించలేను. అమ్మ 2-3 ఏళ్ళు వాడితో కలిసి తిరిగినప్పుడు, వాడి డబ్బు వాడుకున్నప్పుడు నీకు వాడి కులం గుర్తుకు రాలేదా? తాళి కట్టడానికి మాత్రం కులం గుర్తుకొచ్చిందా? ఎందుకు ఇలా చేస్తున్నారు? పాపం వాడు సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. వాడికి అర్థం కాలేదు, 21 ఏళ్ళ వయసు, వాడికి అర్థం కాలేదు. ఆ అమ్మాయే ప్రపంచం అన్నట్లు తిరిగిండు. అసలు వాడికి లైఫ్లో వేరే ఏము గోలు అంటూ ఏం లేదు. ఆ అమ్మాయి వాడి లైఫ్, వాడి ఏము, వాడి గోలు అన్నీ ఇంకా అమ్మాయి. ఆ అమ్మాయి చుట్టూ ఒక గాజు మెడ కట్టుకున్నాడు. సడన్గా కులం అనే ఒక అడ్డు కూడా వచ్చి ఆ గాజు మెడ కూలిపోతుందని భయానికి ఇక నా లైఫ్లో మిగిలింది ఏం లేదని చెప్పి వాడు సూసైడ్ చేసుకున్నాడు. అంటే నేను ఇక్కడ కులాన్నో మతాన్నో తప్పనట్లేదు. అమ్మ, మహాతల్లులారా, మహాతండ్రులారా, ఒకసారి లవ్ చేసేటప్పుడు వాడు మనకి సెట్ అవుతాడా అవ్వడా, అది మనకి సెట్ అవుతుందా అవ్వదా, ఇక్కడ కులం అడ్డొస్తుందా, మతం అడ్డొస్తుందా, పేరెంట్స్ ఒప్పుకుంటారా, ఆస్తిపాస్తులు సరిపోతాయా, అన్ని విధాలా ఆలోచించి లవ్ చేయండి. అంటారు లవ్ అంటే సడన్గా పుడుతుంది, కులాలు మతాలు ఆలోచించదని. లవ్ అంటే సడన్గా పుడితే ఆ పుట్టినవాడిని పెళ్లి చేసుకోండి. కానీ 4 రోజులు వాడితో ఉన్న తర్వాత అమ్మ నాయన చెప్పిందని ఇంకొకరిని పెళ్లి చేసుకోవటము, యువతలు వీడి చచ్చినా పట్టించుకోపోవటం కాదు లవ్ అంటే. నిజం చెప్పాలంటే ఈ లవ్ ఫెయిల్యూర్ వల్ల అబ్బాయిలే ఎక్కువ చనిపోతున్నారు, అమ్మాయిలు ప్రశాంతంగా ఉంటున్నారు. లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత అబ్బాయిలు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే అబ్బాయిలే సిన్సియర్గా లవ్ చేస్తున్నారు నోవేడేస్. అమ్మాయిలు టైం పాస్ కోసం లవ్ చేస్తున్నారు. చాలా తక్కువ మంది అమ్మాయిలే సిన్సియర్గా లవ్ చేస్తున్నారు. నేను సిన్సియర్గా లవ్ చేసే ఏ అమ్మాయిని ఒక్క మాట కూడా అనట్లేదు. ప్రేమ అంటే టైంపాస్ కోసం కాదు. నువ్వు వాడితో బ్రతకగలుగుతావు అనుకుంటేనే వాడిని లవ్ చేయండి. ఈ చనిపోయిన వాడి విషయానికి వస్తే, వాళ్ళ అమ్మ చిన్నప్పుడే వాళ్ళ నాన్న లేడంట. తన తమ్ముడిని కూలి నాలుగు ఎంతో కష్టపడి చదివించింది. ఇక వీడు వాళ్ళ అమ్మకి అండగా ఉండాలని ఇంటర్లోనే చదువు మానేసి కెమెరా పట్టుకొని ఈరోజు ఒక మంచి స్థాయికి వచ్చిండు. లవ్ ఫెయిల్ అయిందనే ఒక చిన్న విషయంతో వాళ్ళ అమ్మ గుర్తుకు రాలేవాడికి. పాపం నానా కష్టాలు పడి కూరగాయల బండ్లు తోలి కూరగాయలు అమ్మి సుతారి పనికి పోయి వాడిని చదివించిందంట. వీడికి వాళ్ళ అమ్మ గుర్తుకు రాలేదు. వీడు వాళ్ళ తమ్ముడిని కష్టపడి చదివిస్తున్నాడు.
చనిపోయేటప్పుడు ఊరేసుకునేటప్పుడు కనీసం వాళ్ళ తమ్ముడు కూడా గుర్తుకు రాలేడు. ఈరోజు వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు పరిస్థితి ఏంటి? వీడు బాగానే పోయాడు. పోయినవాడు అనేవాడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే పోతాడు. కానీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? జీవితాంతం ఉన్న వాళ్ళకి పోయినవాడు ఎప్పుడు ఒక బాధనే మిగిల్చిపోతాడు. ఒక్కసారి ఆలోచించకుండా మీరు ఏదైనా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక్క 10 నిమిషాలు మీ సమయాన్ని వేరే వాళ్ళకి కేటాయించండి. మీకు ఆత్మీయంగా అనిపించిన వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. జరిగిన విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకోండి. కొంత మీ భారం తగ్గొచ్చు. సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన పోవచ్చు. ఈరోజులాగా రేపు రాగా ఎల్లుండి ఉండదు. కాలం ఎప్పుడు ఒకే తీరు ఉండదు. రోజు రోజుకి మారుతూనే ఉండొచ్చు. ఇంతకంటే బెటర్ అమ్మాయి మీ లైఫ్లోకి తర్వాత రావడం కోసం దేవుడు ఈ అమ్మాయిని తీసేశాడేమో అనే ఆలోచన ఎందుకు తెచ్చుకోరు మీరు? ఇంతకంటే బెటర్ అబ్బాయి రావచ్చేమో మీ జీవితంలోకి. దయచేసి ఎవరు సూసైడ్ చేసుకోవాలనుకున్నా ఈ లవ్ ఫెయిల్యూర్ విషయంలో కానివ్వండి, లేదా ఎగ్జామ్ పోయిందన్న విషయంలో, ఏదైనా ఒక విషయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నా ఆలోచించండి. జీవితం చాలా వాల్యుబుల్. ఎన్నో కోట్ల జన్మల తర్వాత మనిషి జన్మ వస్తుందంట. క్షణికంలో మనిషి జన్మ పోగొట్టుకోకండి. మళ్ళీ ఇది రాదు. మీకోసం ఇంట్లో వాళ్ళు కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇంటి దగ్గర నుంచి నవ్వుతూ వచ్చిన బిడ్డ శవంగా ఆ తల్లి కళ్ళకి ఎదురొస్తే ఆ తల్లి ఎంత బాధపడుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇది మీరు అనుకుంటే వచ్చిన ప్రాణం కాదు. వాళ్ళు ఇస్తే వచ్చిన ప్రాణం. తీసుకునే హక్కు మీకు లేదు. తమ్ముడు చనిపోయినావు, అయిపోయింది. ఏం సాధించినావు? అందరినీ ఏడిపిస్తున్నావు. గిల్టీ ఫీలింగ్లోకి తీసుకెళ్ళావు. ఎక్కడున్నా నీ ఆత్మకి శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీ నవ్వులు ఎప్పుడు నా గుండెల్లో పదిలంగా ఉంటాయి తమ్ముడు.